హాయ్ ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేసే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఈ ప్రపంచం మొత్తంలో ఎవరైతే బాగా రిచ్ అవుతున్నారో, రిచెస్ట్ పర్సన్స్ వెనకాల దాగి ఉన్న ఒక 7 రహస్యాలని ఈరోజు మనం చూడబోతున్నాం. ఆ 7 రహస్యాలు ఎవరైతే అడాప్ట్ చేసుకుంటున్నారో, ఎవరైతే ఫాలో అవుతున్నారో వారు ఖచ్చితంగా రిచెస్ట్ అవుతున్నారు. ఆ 7 రహస్యాలని ఇప్పుడు మనం బ్రేక్ చేయబోతున్నాం. ఆర్ యు ఆల్ రెడీ? ఫస్ట్ రహస్యం వచ్చేసి వ్యాస్ట్ విజన్ ఉండాలి అంటారు. నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఆనాటి బిల్ గేట్స్ నుంచి ఈనాటి బిలియనీర్స్ వరకు ఎవరైతే రిచెస్ట్ అయినారో వారి వెనకాల దాగి ఉన్న రహస్యాలు, వారు చెప్పిన రహస్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఫస్ట్ రహస్యం వ్యాస్ట్ విజన్ ఉండాలి అంటారు. వ్యాస్ట్ విజన్ అంటే మనకి ఇప్పుడు తినడానికి తిండి దొరుకుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు. 5 సంవత్సరాల తర్వాత నీ యొక్క జీవితం ఎలా ఉండాలి, నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎలాంటి కారు ఉండాలి, ఎలాంటి బంగ్లా ఉండాలి, నీ స్టేటస్ ఎలా ఉండాలి, ఈ మొత్తం విషయాలన్నింటినీ ఒక పద్ధతి ప్రకారం రాసుకొని పెట్టుకోండి. దానికి మీరు ప్లానింగ్ తయారు చేయండి. ఏ పని చేస్తే అవన్నీ వస్తాయో మీరు దానికి సంబంధించి మొత్తం రెడీ చేసుకోండి అని చెప్తారు. దీన్నే వ్యాస్ట్ విజన్ అంటారు. అంటే ఈ రోజు ఉన్న పరిస్థితి కాదు, 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలో ఈ రోజే మనం కలగనటం, దాన్నే వ్యాస్ట్ విజన్ అంటారు. రెండోది వచ్చేసి, ఎవరైతే జాబ్ చేస్తున్నారో, జాబ్ చేసి ఏ వ్యక్తి ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు రిచెస్ట్ కాలేదు అని చెప్పారు. ఇది నిజమే కదా? ఎవరైతే బాగా కోటీశ్వరులు అయ్యారో వారు కేవలం జాబ్ వల్ల కాలేదు. జాబ్ చేస్తున్న వ్యక్తి ఒకవేళ కోటీశ్వరుడు అయిండు అంటే అతను జాబ్తో పాటు ఇంకేదన్నా చేస్తూ ఉన్నాడని దాని అర్థం. సో మూడోది వచ్చేసి, మరి ఏం చేయమన్నాడు? ఓన్ బిజినెస్ చేయమని చెప్పారు. ఎందుకంటే బిజినెస్లోనే ఇన్కమ్ ఉంది. ఇది మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచంలో ఉన్న చిన్న పిల్లోడి నుండి పెద్ద వ్యక్తి వరకు తెలుసు. కానీ మనం బిజినెస్ చెయ్యము అంటే మనం ఎక్కువ డబ్బుని మనం కోరుకోవటం లేదు అన్నట్టు ఇండైరెక్ట్గా. సో నాలుగో విషయం వచ్చేసి, ట్రెండ్లో ఉన్న బిజినెస్ని చేయండి అన్నారు. ట్రెండ్ని ఫాలో అవ్వండి అంటే ఏదైతే నీడ్ ఉందో, ఏది అవసరం ఉందో, జనాలకి ఏది యూస్ఫుల్ ఉందో దానిపైన మీరు బిజినెస్ చేయండి, అందులో సక్సెస్ అవుతారు అని చెప్పారు. కరెక్టే కదా? మనం ఈరోజు ట్రెండ్లో లేని బిజినెస్ మొదలు పెడితే ఎవరైనా సక్సెస్ అవుతారా? ఇది చాలా అందరికి తెలిసిన విషయం. 5వ సీక్రెట్ వచ్చేసి, డైవర్సిఫై యువర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నారు. అంటే మీ యొక్క ఇన్కమ్ సోర్సెస్ని పెంచుకోండి, ఒకటే ఇన్కమ్ పైన ఆధారపడకండి. మనం ఏం చేస్తాము, జాబ్ రాగానే ఐఎమ్ ద కింగ్ అనుకుంటాము, మళ్ళీ జాబ్ పోగానే మన ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంది. ఎస్ ఆర్ నో? ఈరోజు కార్పొరేట్ సెక్టర్లో లక్షల రూపాయలు శాలరీ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఆ కార్పొరేట్ సెక్టర్లను జాబ్ వదిలిపెట్టిన తర్వాత వారు తీసేస్తే వారి పరిస్థితి ఏంటంటే ఫ్యామిలీలు రోడ్డు మీదకి వచ్చాయి. చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఈ విషయం మీకు తెలుసు. అంటే ఒకటే ఇన్కమ్ పైన ఆధారపడకండి, పార్ట్ టైంగా ఇంకేదన్నా 2-3 ఇన్కమ్స్ని మీరు క్రియేట్ చేసుకోండి. ఒక ఇన్కమ్లో మనం ఫెయిల్ అయినా, అది రాకపోయినా ఇంకొక ఇన్కమ్ వస్తుంది, అందులో మనం సక్సెస్ కావచ్చు అని చెప్పారు. సో 6 ఏమన్నారంటే, ఇతరులకు హెల్ప్ చేయండి. మీరు ఎంత ఎక్కువగా సర్వీస్ ఇస్తే, ఎంత ఎక్కువగా హెల్ప్ చేస్తే అంత ఎక్కువగా సక్సెస్ వస్తుంది అని చెప్పారు. 7వది వచ్చేసి, డూప్లికేషన్ చేయండి. మీరు ఉన్నా లేకపోయినా, మీరు వర్క్ చేసినా చేయకపోయినా మీ ఇన్కమ్ అనేది ఆగిపోవద్దు, మీలాంటి వాళ్ళని క్రియేట్ చేయండి అని చెప్పారు. ఈ 7 రహస్యాలని ఎవరైతే ఫాలో అవుతున్నారో వారే ఈరోజు రిచెస్ట్ పర్సన్గా ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఈ 7 రహస్యాలు ఒక సామాన్యుడికి సాధ్యమవుతాయా అని ఆలోచించినప్పుడు అవి సాధ్యం కావటం లేదు. కానీ ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ మనం ఎందుకు చేయాలి అంటే, 7 రీజన్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నాయి. ఒక సామాన్యుడు కూడా ఈ 7టిని ఇక్కడ ఫాలో అయ్యే అవకాశం ఉంది. అందుకే మనం అంతా నెట్వర్క్ బిజినెస్ చేయడానికి ఇదొక సోర్స్ అని చెప్పచ్చు. అంటే ఒక సామాన్యుడు కూడా 7 విషయాలను అప్లై చేసి అతను కూడా బాగా రిచెస్ట్ అవ్వకపోయినా అతని యొక్క డ్రీమ్స్ని
అతని యొక్క ఇన్కమ్ స్టేటస్ని మార్చుకునే అవకాశమే నెట్వర్క్ మార్కెటింగ్. మరి అందులో 7 ఉంటే మనం నెట్వర్క్ చేద్దాం, లేదు అంటే నెట్వర్క్ మానేద్దాం. 7 ఆప్షన్స్ ఒకసారి మళ్ళీ గమనిద్దాం. మనము నెట్వర్క్ బిజినెస్లో ఈరోజు స్టార్ట్ అయ్యాము, జాయిన్ అయ్యాము కదా. ఫస్ట్ చెప్పండి, మనకు వ్యాస్ట్ విజన్ ఉందా లేదా, ఆ కంపెనీకి వ్యాస్ట్ విజన్ ఉందా లేదా మీరు చూసుకోవాలి, టెస్ట్ చేసుకోవాలి. కంపెనీ రాబోయే 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో దాని యొక్క స్టేటస్ ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది మీరు పరిశీలించాలి. దానితో పాటు మీకు వ్యాస్ట్ విజన్ ఉందా లేదా, అంటే 1 to 3 years ఈ బిజినెస్లో ఏ లెవెల్కి వెళ్ళాలి, ఎంత సంపాదించాలి, ఎంత టీం ఉండాలి, ఎంత టీం చేస్తే మీకు ₹1,00,000 వస్తాయి, ఎంత టీం చేస్తే మీ డ్రీమ్స్ నెరవేరుతాయి, ఇలాంటి మీకు వ్యాస్ట్ విజన్ ఉంచుకోవాలి మీరు. రెండోది వచ్చేసి ఈ నెట్వర్క్ బిజినెస్లో మనం ఏమైనా జాబ్ చేస్తున్నామా, ఎవరి కిందనైనా జాబ్ చేస్తున్నామా, ఎవరైనా మనకు బాస్ ఉన్నారా, లేరు. కాబట్టి ఇక్కడ మనం 100% బిజినెస్ చేస్తున్నాము. మూడోది వచ్చేసి బిజినెస్ చేస్తున్నాము, ఎస్ మన బిజినెస్ చేస్తున్నాము. నాలుగోది ట్రెండ్ని ఫాలో అవుతున్నామా లేదా, ట్రెండ్ అంటే ఏదైతే అవసరం ఉందో లేదో ఆ ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేస్తున్నామో లేదో చూసుకోండి. కొన్ని కంపెనీలో ఇష్టం వచ్చిన ప్రోడక్ట్ ఉంటుంది, చీప్ క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది, అన్వర్తబుల్ ప్రోడక్ట్ ఉంటుంది, అన్యూస్ఫుల్ ప్రోడక్ట్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి, అది నీడ్ ఉందా లేదా, అప్పుడే అందులో మనకు సక్సెస్ వస్తుంది. 5th సీక్రెట్ వచ్చేసి డైవర్సిఫై యువర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఆల్రెడీ మీరు జాబ్లో ఉన్నారు, ఆల్రెడీ మీరు ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు, దానితో పాటు పార్ట్ టైంగా నెట్వర్క్ చేసుకుంటున్నారు, అంటే ఒక ఇన్కమ్ని జనరేట్ చేసుకుంటున్నారు, మంచి విషయమే. 5వ సీక్రెట్ని కూడా ఫాలో అవుతున్నాము. 6వది వచ్చేసి ఇతరులకి హెల్ప్ చేస్తే సక్సెస్ వస్తుంది అన్నారు. మరి నెట్వర్క్ బిజినెస్లో మనం చేసేది ఏంటి, ఇతరులకి హెల్ప్ చేయటమే మన పని, ఇతరులని సక్సెస్ చేయటమే మన పని, ఇతరులకి డబ్బులు ఇప్పించడమే మన పని. వారికి డబ్బులు ఇప్పించకపోతే మనకు డబ్బులు రావు. కాబట్టి అదే ఇక్కడ ఉన్న సీక్రెట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డూప్లికేషన్ అంటే మీరు ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేశారు, ఒక్కరే ఉన్నారు, మెల్లిగా బిజినెస్ చేస్తూ వెళ్ళారు, మీ కింద ఒక 100 మంది టీం తయారైంది. వారందరికీ అన్ని విషయాలు మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ విషయాలన్నీ నేర్పించారు. వారి కోసం పనిచేసినా మీకు ఇన్కమ్ వస్తుంది. అంటే మీరు పని చేయని రోజున, మీరు ఇనాక్టివ్ ఉన్న రోజున కూడా మీ ఇన్కమ్ అనేది ఆగిపోదు. ఆ విధంగా నెట్వర్క్లో మనం డూప్లికేషన్ చేస్తున్నాం. ఈ 7 రహస్యాలని మనం నెట్వర్క్లో ఫాలో అవుతున్నాం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనకు కనీసం మన డ్రీమ్స్ అన్నా లేదా మనకున్నటువంటి ఫైనల్ స్టేటస్ మారుతుందా లేదా, మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి. ఎస్ అనే ఆన్సర్ వస్తే నెట్వర్క్ని ప్రమోట్ చేయండి, లేదు అంటే ఈ బిజినెస్ని ఆపేసి మీకు నచ్చిన బిజినెస్ మీరు చేసుకోండి.